హిందీ టీచర్ షేక్ ఉజ్మా బాను గారు 2002 అక్టోబర్లో హిందీ ఉపాధ్యాయురాలుగా నియమితులైనారు. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్లో మండల ప్రైమరీగా పనిచేస్తూ గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఈమెను అభినందించారు. ఈమె సేవలు అద్భుతం. పేద విద్యార్థుల కోసం జీతంలో లక్షలు ఖర్చు పెట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది. జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక్క సెలవు కూడా పెట్టకుండా డ్యూటీ చేసిన మహా ఘనత ఈమెకే దక్కుతుంది. ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయంలో ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డిప్యూటీ ఇన్ఛార్జి సంపూర్ణ మేడం గారు, టీచర్ ఉపాధ్యాయులు చిరంజీవి గారు, డాక్టర్ మధురశ్రీ కవి గారు, టీచర్ కోటేశ్వరరావు గారు, బానారే గారు మొదలగు టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె ఘనంగా సన్మానించారు. 28 సెలవులు ఉన్నా కూడా వాడుకోకుండా ఆ సెలవులను కూడా ఉచిత సెలవులను కూడా విద్యార్థుల కోసం ఉపయోగించారు. పాఠశాల అభివృద్ధి కోసం త్యాగం చేసిన త్యాగశీలి మన ఉజ్మా బాను. ఆమెను మనందరూ అభినందిద్దాం. ఈమెను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ అఫీషియల్గా ఈమెను సన్మానించవలసిందిగా మీడియా ద్వారా మేము కోరుతున్నాం. ఇలాంటి మహిళ, విద్యార్థుల కోసం సేవ చేసిన మహిళ ఏపీలో కాదు తెలంగాణలో కూడా ఇలాంటి మంచి వ్యక్తి ఉండరు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. ఉపాధ్యాయులందరి వైపు నుంచి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఉపాధ్యాయులు చాలా సంతోషంగా ఉంచారు. ఇంకా మా సమస్యలను కూడా తీరుస్తామని అభ్యర్థించారు. అందుకని మా ఉపాధ్యాయులందరి వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయులందరి వైపు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ముఖ్యంగా విషయం ఏంటంటే కుచేరుడు అటుకులు ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రభుత్వము విద్యార్థుల కోసమని అనేక పథకాలను ఏర్పాటు చేసి ఆ పథకాలన్నింటిలో ప్రతి విద్యార్థి తన భవిష్యత్తుని బంగారు పాటగా తీర్చిదిద్దుకోవాలని అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించినారు. మాకు జీతాలు ఇస్తున్నారు. ఇంత మంచి జీతాలు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి అని అంటే అది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతానికి నేను న్యాయం ఏం చేస్తున్నాను. ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నాను, చక్కగా పాఠాలు చెప్తున్నాను, వస్తున్నాను. కానీ ఇంకేమైనా నేను చేయగలుగుతాను. నా శక్తి నుంచి, నా సాహసాల నుంచి నా జీతం డబ్బులు స్కూల్ అభివృద్ధికి నేను చేశాను. కరోనా సమయంలో కూడా పాఠశాలకి నా జీతం డబ్బులు ఖర్చు పెట్టాను. కానీ ప్రస్తుతం వర్కింగ్ ప్లేస్లో నా సర్వీస్ మొత్తంలో 1 సంవత్సరం మొత్తం నేను పాఠశాలకి సెలవే పెట్టకుండా వెళ్ళాలి అని పట్టుదలగా అనుకున్నాను. 2025వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి క్యాజువల్ లీవ్స్ని నేను ఒక్కటి కూడా ఉపయోగించుకోకుండా ప్రతిరోజు పాఠశాలని 100% అటెండెన్స్ కింద నేను నిలబడాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలని విద్యార్థులని బాగా అందరూ ముందుకు వస్తారని, అందరూ చక్కగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయ పాఠశాలని బలోపేతం చేస్తున్నారు. ఆ బలోపేతానికి నేను నా శక్తి కొద్ది నేను కష్టపడాలనుకొని ఈ సంవత్సరం 2025 సంవత్సరం మొత్తం పాఠశాలకి 100% హాజరయ్యాను. కానీ విద్యార్థులకి చదువుకోవడానికి అవసరమైనవి ఏమి అవసరం నా జీవితంలో నేను చేస్తూనే వస్తున్నాను. కానీ నేను సెలవు పెట్టకుండా పాఠశాలకు వెళ్ళే సమయంలో నాకు చాలా ఇబ్బందులు గురయ్యి నేను చాలా కష్టాలు పడ్డాను. 4-5 సార్లు బండి మీద నుంచి పడిపోయాను. రక్తం కాల్చుకుంటూ పాఠశాలకు వెళ్ళాను. సీఎం పడకూడదు అనే పట్టుదలతో ఒక్కొక్క రోజు అయితే నాకు కళ్ళు తిరిగిపోతున్నా కూడా పాఠశాలకు వెళ్ళాను. నెల స్టమక్ పెయిన్ ఉన్నా కూడా నేను పాఠశాలకు
అవి అన్నీ నేను లెక్క పెట్టకుండా ముందుకెళ్ళిపోయాను. నా పాఠశాలలో ఉపాధ్యాయులే నాకు చాలా కష్టాలు పెట్టారు. ఎట్లయినా ఈ అమ్మాయి చాలా సీఎం పెట్టించాలి అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. ఏమి లెక్క పెట్టకుండా నా పట్టుదలతోనే నేను ముందుకెళ్ళాను. నాకు అంతరిక్షంలో నడిచినటువంటి కల్పన చావ్లా గారు గుర్తొచ్చారు. ఆమె చనిపోయినా కూడా పట్టుదలగా స్త్రీల్లో మొట్టమొదటి మహిళగా ఎట్లా అయితే నిలబడ్డారు, అలాగే ఇయర్ మొత్తం పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళగా శ్రీమతి షేక్ ఉమాబాను గారు నమ్మకం కావాలి. నేను పాఠశాలకు పనిచేస్తాను. ఈ పని చేసినటువంటి అదే చెప్తుంది భగవంతుడు శ్రీకృష్ణుడికి కుచేరుడు అర్పిస్తే మాకు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం శ్రీకృష్ణుడు లాంటి భగవంతుడు నేను చేసేటటువంటి ఉద్యోగం కుచేరుడు అర్పించినట్టు చేసేటటువంటి ఉద్యోగం. నా ఉద్యోగంలో నా శక్తికి నేను విద్యార్థులకు సేవ చేసుకోవాలనుకున్నాను. నిస్వార్థంగా నీతి ప్రతి ఉద్యోగి అంటే ఏ ఉద్యోగమే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సెలవు ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, దాని ప్రకారం ఆ సెలవుని వాడుకునే విధంగా ఆలోచిస్తారు. అలాంటి ఈ రోజుల్లో సెలవుల్ని వాడుకోకూడదు, ప్రభుత్వానికి విద్యార్థులకి ఉపయోగపడాలని ఒక 30 రోజుల సెలవు కూడా సెలవు వాడుకోకుండా సెలవుని ఆయన గురి చేసిందంటే అభివృద్ధి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలా టీచర్ చూసుకొని అందరి టీచర్ కూడా నేర్చుకోవాలి. సెలవు ఎప్పుడు వాడుకోవాలో ఎలా వాడుకోవాలా, సెలవు ముగిపోతుంది. ఈ రోజుల్లో సెలవులు వాడుకోకుండా చాలా చేసిన కృషి మీకు ఈ మన ఏపీలో తెలంగాణ కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఉండకపోవచ్చు. 99% ఉంటారు, అనుకుంటున్నారు. ఎదురుగా ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ వాడుకోవాలనుకుంటున్నారు. సెలవుని కానీ నారాయణ గారు సెలవుని అవకాశం ఉన్నా కూడా వాడుకోలేకపోతే ఇలాంటి టీచర్ని ఇలాంటి ఉపాధ్యాయులను నేర్చుకోవడానికి కూడా అవసరమైతే వాడుకోండి. ప్రభుత్వకి ఎలా సహాయం చేయాలా ఈ ముందు ఆలోచించి వీడియో ద్వారా తెలియపరుస్తాం. లైబ్రరీ కమిటీ మెంబర్గా మేము కూడా చేస్తాం. నారాయణ గారికి అందరూ తెలియాలి. నేను ప్రస్తుతం